సూర్యాపేట జిల్లా కోదాడ లాకప్ డెత్ లో మృతి చెందిన కర్ల రాజేష్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు అధికారులు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో కర్ల రాజేష్ పై కేసు నమోదు చేసి హుజూర్ నగర్ జైలుకు తరలించారు. తప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్న రాజేష్ అనారోగ్యంగా ఉన్నాడని తెలియడంతో జైలు నుంచి హైదరాబాద్ తరలించగా అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాజేష్ మృతిపై పలు అనుమానాలు సైతం వ్యక్తం చేస్తూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాయి. దాంతో రీపోస్ట్ మార్టం జరపాలని తెలిపింది జాతీయ కమిషన్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, కర్ల రాజేష్ మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? గత 2 నెలల నుంచి కూడా ఎప్పుడైతే నవంబర్ 15న ఆ కర్ల రాజేష్ మృతి చెందడం జరిగింది, అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. జాతీయ కమిషన్ ని కూడా ఆశ్రయించడం జరిగింది. ఎట్టకేలకు జాతీయ కమిషన్ రీపోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పడంతో కూడా కొద్దిసేపటి నుంచి కూడా అక్కడ రీపోస్ట్ మార్టం జరుగుతుంది. ఎయిమ్స్ బృందం అంతా అక్కడికి చేరుకొని కూడా కర్ల రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. కర్ల రాజేష్ ఏదైతే కోదాడకు చెందినటువంటి వ్యక్తి, అతను ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తారు. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో అతని స్నేహితులు ఆ కడారి రాజేష్ పై వచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ని ఆ కె రాజేష్, ఇదే విధంగా కర్ల రాజేష్ కావడంతో కూడా అతని స్నేహితులు ఇతని పేరుపై కూడా వచ్చినటువంటి చెక్కుని ఇతని బ్యాంకు అకౌంట్ లో వేసి కూడా డ్రా చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అక్రమాలకు సంబంధించి కూడా కోదాడలో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా 3 నిందితుల్ని కూడా అప్పుడు కర్ల రాజేష్ తో పాటు 3 నిందితులను కూడా హుజూర్ నగర్ సబ్ జైలు కూడా తరలించడం జరిగింది. అక్కడ సబ్ జైల్లో అనారోగ్యం కారణంగా కూడా అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా హైదరాబాద్ లో చికిత్స పొందుతూ నవంబర్ 15 నాడున చనిపోవడం జరిగింది. అయితే ఈ చనిపోయినప్పటి నుంచి కూడా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది. పోలీసులు మాత్రం అతను అనారోగ్యంతో మృతి చెందారని చెప్తుంటే, కానీ కుటుంబ సభ్యులు కానీ దళిత సంఘాలు కానీ పెద్ద ఎత్తున పోలీసుల దెబ్బలు తాళలేకనే లాకప్ డెత్ కిందకు కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడం జరిగింది. ఆ తల్లికి, దళిత కుటుంబంకి అన్యాయం చేస్తున్నారని చెప్పగా తల్లి కూడా ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మందకృష్ణ మాదిగ కూడా ప్రస్తుతం అక్కడ ఘటనా స్థలంలోనే ఉన్నారు. గత కొంతకాలంగా కూడా అక్కడ దళిత సంఘాలంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిలో జాతీయ కమిషన్ మేరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం మాత్రం రీపోస్ట్ మార్టం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా లాకప్ ఎత్తే అందుకు బాధ్యులైనటువంటి 3 అధికారులను కూడా సర్వీస్ నుంచి పూర్తిగా రిమూవ్ చేయాలని కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మొన్న విషాదం మహారాజ్ కానీ, అదేవిధంగా మందకృష్ణ మాదిగ కానీ గత కొంతకాలం నుంచి కూడా వరుసగా 2 నెలల నుంచి ఎప్పుడైతే కర్ల రాజేష్ చనిపోయారో అప్పటి నుంచి కూడా వరుసగా కోదాడలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఖచ్చితంగా లాకప్ ఎత్తే పోలీసులు 3 రోజుల పాటు కూడా ఉంచుకోవడం జరిగింది. మొత్తం రిమాండ్ కు తరలించకుండా 3 రోజుల పాటు చిత్రహింసలు పెట్టడం, ఆ దెబ్బలు తాళలేకనే కూడా అనారోగ్యానికి పాలై కూడా చనిపోయారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకు మళ్ళీ ఇప్పుడు రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత కూడా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ రమేష్.